మీలో ఎంతమంది ఆంధ్ర స్టైల్ అందులోని కోనసీమ బూరెలు తిన్నారు? అది కూడా పూర్ణం బూరి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. అది ఎట్లానో ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. అది తింటే మాత్రం టేస్ట్ ఉందబ్బా! ఇంకా స్వర్గమే. అయినా ఆంధ్ర అంటే ఏమనుకుంటున్నారు? బూరెలు, మమకారం అని. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మీరు సాయంత్రం బూరెలు చేసుకోవాలనుకుంటే దానికి ముందు మధ్యాహ్నమే మనం మినపప్పు అయితే నానబెట్టేసుకోవాలి. సో మంచిగా వాష్ చేసుకుని గ్రైండ్లో అయితే వేసేయండి. ఇది పిండి మెత్తగా గ్రైండ్ అవుతూ ఉండగా మనం చేయాల్సిన పని ఏంటంటే నూకు ఉంటుంది కదా, ఆ నూకుని మంచిగా వాష్ చేసుకుని 3-4 టైమ్స్ వాష్ చేసుకుని పిండిని అందులో వేసుకుని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మిక్సీలో కొంచెం కొబ్బరి తురుము ఆడుకుని పక్కన పెట్టుకోండి. అలానే బెల్లం కూడా కొంచెం మంచిగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపే మనం కుక్కర్లో పప్పుని ఉడకపెట్టేసుకుంటే సగం ప్రాసెస్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏం చేయాలంటే పప్పు ఉడికిపోయిన వెంటనే మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అండ్ బెల్లము అండ్ ఇలాచీ పౌడర్ వేసి మంచిగా అది గట్టిగా అవేలాగా చేసుకుని అది చల్లారిపోయిన తర్వాత నెయ్యి పెట్టుకుని ఉండలు చేసుకోండి. సూపర్ ఉంటుంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు పిండి మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా, సో అందులో ఇవి పూర్ణం బూరెలన్నీ ఇవి వేసుకొని మనం మంచిగా ఆయిల్ మరిగిన తర్వాత ఈ బూరెలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తిప్పుకుని తీసుకుంటే సూపర్ ఉంటుంది. సో అందులో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది టేస్ట్ మరి సూపరు. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో మీకు ప్రాసెస్ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్, కమెంట్ చేయండి.